అల్పబుద్ధులు కుబుద్ధులు వేదాలలో మహత్వ అభిప్రాయం తెలుసుకోలేక, అసలు దానిలో మహత్యం ఏముంది, దాన్ని ఎందుకు మనం చేయమంటున్నాడు యజ్ఞం చేసేటప్పుడు ఏం జరుగుతోంది ఆలోచించండి. యజ్ఞం చేస్తున్నావు, మనం చేస్తాం పౌర్ణమికి, చేసేటప్పుడు యజ్ఞంలో ఎన్నో రకాల హవిస్సులు వేస్తున్నాం. మనం చక్కని దేవతా వృక్షాల సమిధలు వేస్తున్నాం, చెరువన్నం వేస్తున్నాం, పవిత్రమైన ఆవు నెయ్యి వేస్తున్నాం ఆశ్రమంలో తయారైనటువంటిది. తర్వాత ఇన్ని వేసి మనం నవధాన్యాలు వేస్తున్నాం. ఇన్ని వేసి చేస్తున్నప్పుడు వీటన్నిటినీ ఏం జరుగుతోంది, కేవలం అక్కడ హుతమైపోవడమేనా? ఏరా అవన్నీ కాలిపోవటమేనా? అక్కడ కాదు కదా. దానిలో ఉన్న అంతరార్థం ఏంటి? ఇవన్నీ వేయడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఈ చుట్టూ నీ ప్రపంచంలో ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అన్నింటినీ శుభ్రం చేయడం ఫస్ట్ పాయింట్. రెండోది, అశరీరులుగా ఉండి వాయు రూపంలో ఉన్నటువంటి దేవతలకి ఈ హవ్యవాహనుడు తీసుకువెళ్ళి అందించడం మన హవ్యస్తుల్ని. వాళ్ళందరూ ఐకమత్యంతో పంచుకుంటారని ఇందాక చదివాను కదా, అదే అర్థం. అక్కడ నాకు తక్కువ పెట్టావు, గురుగారు మొక్క పాడి పక్కన లాస్యకి ఎక్కువ మొక్క పెట్టాడు, నాకు తక్కువ పెట్టాడు అనుకోవటం అవి ఉండదు. హవ్యవాహనుడు తీసుకెళ్ళి ఇచ్చింది అందరూ యాజిగా పుచ్చుకుంటారు అంతే. తక్కువ రాని ఎక్కువ రాని ఎవరు. నువ్వు చేసిన నీ మనసు చూస్తారు తల్లి, నేను చెప్పేది అది. మనం ఇది ఇంతమంది దేవతలకు అందాలని మనం దండబెట్టి చేస్తున్నాం. అందరు దేవతలు సమానంగా తీసుకుంటారు, అక్కడ వాళ్ళకి భేదాభిప్రాయం ఉండదు. అందుకే వాళ్ళు మనకి ఆశీర్వదించగలరు, అనుగ్రహించగలరు. అర్థమైందా? తర్వాత అభిప్రాయం తెలుసుకోలేక, తెలుసుకున్నా కూడా తెలుసు ఎందుకు చేస్తున్నామో తెలుసు, ఎందుకంటే మేము రోజు అరుస్తున్నాం కదా, అది చేయాలరా ఇది చేయాలని చెప్తున్నాం కదా. తెలుసుకున్నా కూడా స్వార్థంతో విషయభోగాభిలాషులై, ఏంటి చేస్తే నాకేం వస్తుంది, స్వార్థంతో విషయభోగలాలసులై, దాని పట్ల ఆకర్షితులై వాటి సంపాదన కొరకు కిందకి పైకి పరుగులు తీస్తూ ఉంటారు. అంటే ఏమిటి? నీవు యజ్ఞాలు యాగాలు ఈ తపస్సులు అన్నీ కూడా కేవలం స్వర్గభోగాలు అనుభవించడానికి కొరకు మాత్రమే వాడుతున్నావు తప్ప, ఈ పైకి కిందకి తిరగడం అనేది ఎన్నిసార్లు తిరుగుతావురా, విసుగు చివరామని లేదు. నా దగ్గరికి రారా, ఒకసారి పైకి ఎక్కా కిందకి దిగే పని లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. మనం వదిలిపెడుతున్నామా? లేదు. యజ్ఞాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, మళ్ళీ స్వర్గానికి ఎడుతున్నాం, కొన్నాళ్ళు అనుభవిస్తున్నాం, మళ్ళీ కిందకు వస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ ఎడుతున్నాం, వస్తున్నా. అదే అన్నమాచార్యుడు ఏం చెప్తాడంటే, ఎక్కుదురు దిగుదురేడు లోకములు ప్రక్కన తపములు బడలుచును, చికినాడు మది శ్రీ వెంకటేశ్వరుడిక్కడి తుది పద మెరుగరోగాని, అతి సులభం విధి అందరి పాలిటి గతి ఇది శ్రీపతి కైంకర్యంబు, అతి సులభం విధి. నువ్వు చేస్తున్న పనులన్నీ పరమాత్మకు వదిలేరా, అంతకన్నా నువ్వేం చేయక్కర్లేదురా నాన్న. ప్రత్యేకంగా ఇది నీకు ఇస్తున్నానని కృష్ణుడికి చెప్పక్కర్లా. అయ్యా సర్వం నీదే, నువ్విచ్చిన సొమ్ము, చేసేది నీ వంటుని నేను, నీ చేతిలో పనిముట్టుని, నీకు అందాలి అని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఆయనకే చెందదు. అలా అన్నీ వదిలిపెట్టమంటున్నాడు, అది ఈజీ అంటున్నాడు. అంతేగాని ఈ యజ్ఞాలు చేసి తపస్సులు చేసి 7 లోకములు, ఈ పైన ఊర్ధ్వలోకాలన్నిటికీ ప్రయాణం చేస్తున్నావు నువ్వు యజ్ఞయాగాదులు చేసి. స్వర్గం ఒక లోకం, ఇంకా మిగతా 7 లోకాలు ఉన్నాయి. ఈ ఇన్ని లోకాలకు వెడుతున్నాడు, మళ్ళీ కిందకు వస్తున్నాడు, ఎక్కడా పర్మనెంట్గా ఉంటారా. అందుకని నువ్వు అత్యంత మహత్తమైనటువంటి యజ్ఞము యాగం చేసినప్పుడు పురోహితుల్ని ఏమని ఆశీర్వదిస్తారు తెలుసా? శాశ్వత బ్రహ్మలోక నివాస ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. అంటే బ్రహ్మలోకంలో నీ నివాసం శాశ్వతంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అంటే నువ్వు అంత మహత్య కలిగినటువంటి యజ్ఞం చేసావని అర్థం. అక్కడ కూడా ఏం చెప్పారు? రంభా సంభోగం ప్రాప్తిరస్తు అని అనలా. దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శాశ్వత బ్రహ్మలోక నివాస ప్రాప్తిరస్తు అన్నాడు. అంటే బ్రహ్మలోకంలో నువ్వు ఎప్పటికీ అక్కడ ఉండే అనుగ్రహం కావాలరా నీకని. అంటే నేను మళ్ళీ జన్మకి రావద్దని అర్థం. అర్థమైంది నాన్న? యజ్ఞాలు అందుకు చెయ్యాలి. అర్థమైందా? రైట్. కిందకి పైకి పరుగులు తీస్తుంటారు. కానీ నిజమైన వేదవేత్తలు ఎవరు?
శృతుల తాత్పర్యం ఇది అని బోధించరు. ఇక్కడుంది అసలు రహస్యం. ఎందుకంటే మనం శృతిలో ఈ విధంగా ఉన్నది రాని అసలు శృతి అంటే ఏమిటో తెలీదు శృతి అనుకునేవాడికి ఇవన్నీ చెప్పడం అత్యంత బూతు, తప్పు. వాడికి శృతి తప్పితే ఇంకోటి తెలియదు. వాడు శృతి చెప్తే ఏమర్థం అవుతుందిరా? కాబట్టి ఎవడి స్థాయిని బట్టి వాడికి చెప్పాలి. అర్థమైందా? కాకుండా అందరికీ అదే చెప్తానని పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ అందిద్దాం అనుకుంటే ఆ చదవడం చేతగాని వాడు అపశబ్దాలు పలికితే మహాపాపం ఏర్పడుతుంది. ఋషులకి అవి తాటి గ్రంథాల మీద రాసి ఇవ్వాలని వాళ్ళకి తెలియదా? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను సుమా, ఎవరు దాన్ని జనరల్గా తీసుకోకండి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ అత్యంత రహస్యమైనటువంటి ఈ శృతులు వేదాలు ఇవన్నీ కూడా అవి రహస్యంగానే ఉండాలి. జనబాహుళ్యంలోకి ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే ఏమవుతుంది, దాన్ని సజావుగా వాడకుండా దీన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని? నీకు నోరు తిరగదు. ఏం చదువుతావురా? నేను మొన్న చెప్పాను కదా, రామునితో కపివరుండిట్లని అని చెప్పాడు గురువుగారు. సరే నువ్వు శిష్యుడివి, నాకు రాముని తోక పివరుండిట్లనే చదివావు. ఏమైంది? అది రాముడికి తోక వచ్చింది. అర్థమైందా? మొదటి మాటకు అర్థం ఏంటంటే రామునితో అంటే రాముడితో, కపివరుండు అంటే హనుమంతుడు ఇట్లా అన్నాడని మాటకు అర్థం. తర్వాత నువ్వు చదవడం ఏం చేసావు? రాముని తోక పివరుండిట్లని ఏం చదివావు. ఏమైంది? రాముడికి తోక వచ్చింది. ఇప్పుడు ఆ శబ్దం అపశబ్దమా సశబ్దమా? సో ఈ విధంగా అందరి చేతిలో పెడితే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. 1000 మంది సమక్షంలో వివాహం చేస్తాం. భార్యాభర్తలను సంసారం చేయమనేది రహస్యంగానే చేయమంటాం. అది రహస్యంగానే ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని సోషల్గా అందరూ జనరల్గా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఆ విధంగా ఎక్కువ దుర్వినియోగం జరుగుతున్నాయి. ఎందుకంటే నాన్న ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక అర్హత కావాలి. అర్థమైందా? తర్వాత వాడు ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడిన వాడు మాత్రమే ఇది అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అంతఃకరణ శుద్ధి లేకుండా రోజు 3 సార్లు మాంసం, 4 సార్లు మందు, 5 సార్లు అమ్మాయిలతో ఈ చేసిన వాడికి ఇది పుస్తకం నీ చేతిలో పెట్టావు. వాడు చదివితే ఏం చేస్తాడు రా తండ్రి? నువ్వు రోజు వెళ్ళి వాడు ఎలా చదువుతున్నావు నువ్వేమైనా పరీక్ష చేస్తావా? ఇది అనవసరమైన ప్రస్తావన అనుకోకండి. దయచేసి వాటి యొక్క పవిత్రతను మనం కొద్దిగా దుర్వినియోగం చేస్తున్నామేమో, అనర్హుల చేతిలో పెడుతున్నామేమో పెద్దలు ఆలోచించాలని నా అభిప్రాయం. వద్దు. ఎందుకంటే ఇప్పుడు మన స్థితి ఏమిటంటే ఎవడన్నా చదువుకున్నవాడు దాన్ని వివరించి చెప్తే విని అర్థం చేసుకునే స్థితి మాత్రమే మనకుంది. సొంతంగా మనం చదువుకునే అవకాశం మనకి లేదు. అవునా కాదా? దయచేసి చెప్పండి. మీరు మన ఆశ్రమం వాళ్ళు చెప్పండి, బయట వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఏమండి? ఇప్పుడు ఈ యుద్ధోగైతే ఉంది. దీన్ని ఇప్పుడు నేను వివరంగా మీకు దాంట్లో రాసిన దాన్ని యాజ్గా చదివి చెప్పేసా. అర్థమవుతుందా నీకు? నీ తప్పు కాదు నాన్న. అది మనం పెరిగిన వాతావరణం, మన యొక్క బుద్ధి యొక్క స్థితి దాన్ని బట్టి ఉంది. కాబట్టి విషయాన్ని లోపల తెలుసుకుని నీకు అర్థం చెప్పేవాడు కావాలి, వాడే గురువు. సో ఆ విధంగా జరిగినప్పుడు దీనిలో ఉన్న రహస్యం ఏమిటి, దాని విలువ ఏంటి నీకు అర్థమవుతుంది కదా. అట్లాగే అందుకని గురువులు ఏం చేశారంటే శిష్యులకి ప్రతిరోజు కూడా వాడికి కంఠోపాఠంగా రావడానికి కూర్చోబెట్టి నోటితో చెప్పేవాడు. మీటరింగ్, ఏ మాటను ఎలా అనాలి, ఏ మాటను ఎలా ఉచ్చరించాలి, దీర్ఘం ఎలా తీయాలి, హ్రస్వం ఎలా ఉండాలి, మాధ్యమం ఎట్లా ఉండాలి, వీటన్నిటిని చేస్తూ పద్ధతిగా నేర్పేవాళ్ళు. అలా చెప్పడం వల్ల 2 లాభాలు. ఒకటి ఏంటంటే దాని రహస్యం కాపాడబడుతోంది, మొదటిది. రెండోది, అది ఏ విధంగా ఉచ్చరిస్తే ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి, బీజశక్తి విడుదలవుతుందో ఆ విధంగా చేయిస్తున్నాడు. అది నీకేమన్నా తెలుసా? పుస్తకంలో రాసిన దాన్ని చదువుతుంటే. ఇది కొద్దిగా విఘ్నులు ఆలోచించాలని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అందరి దగ్గర ఒకే స్థాయి మీరు ఆశించగలరా? దయచేసి చెప్పండి, నాకు తెలియకడతాను. పుస్తకం మీరు అందరికీ అమ్ముతున్నారు, ఏమండి? అది అర్హుల చేతిలో ఎంతమంది చేతిలో పడుతుందనేది భగవంతుడికే తెలియాలి. సో ఇక్కడ అందుకోసమే ఆయన చెప్తున్నాడు, నిజమైన వేదవేత్తలు ఎవరూ కూడా శృతుల తాత్పర్యం ఇది అని బోధించరు, చెప్పరు. నీకు నువ్వు తెలుసుకోవాలి. యోగం చేయి, యోగం చేస్తే గురువుగారు నాకు ఇట్లా అనిపిస్తోందని నువ్వు మాట్లాడు, అప్పుడు లెక్క. ఆయన ఏం చెప్పకుండా దాచుకోడు భగవంతుడు.
నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అర్థమైనా? నువ్వు చేసే నిజాయితీతో కూడినటువంటి శ్రమను బట్టి నీకు దొరుకుతాడు, నీకు చెప్తాడు ఆయన. అదే శృతి, లోపల నుంచి చెప్పబడుతుంది అది. అర్థమైందనా? అంతేగాని ఎంతసేపు బయట నుంచి గొరే అట్లా అవుతుందిరా, ఇట్లా అవుతుందిరా, ఈ రంగు ఇట్లా వస్తుందిరా, ఆ రంగు అట్లా వస్తుంది, అవో నాకు వచ్చింది అని వెళ్ళ తెల్లారేపడు మీరు చెప్పటం. తేలికైపోలా అబద్ధం ఆడటానికి, ఏమీ చేయకుండానే. ఇది తప్పు నేను చెప్పేది. ఎవడికి వాడు శ్రమ చేయాలి. రైట్. విషయ భోగ లంపటంలో చిక్కుకున్న, అంటే విషయ భోగ లంపటం అంటే అదొక ముళ్ళ పొద, విషయ భోగాలు. అర్థమైంది? ఇక విషయ భోగాలని నేను చెప్పక్కర్లా. ప్రపంచంలో కనపడిన దాన్ని ప్రతిదాన్ని అనుభవిద్దామనేటువంటి ఆశ ఎప్పటికీ సావంది. ఎందుకని? మంటను తగ్గిద్దామని నెయ్యి పోసేట కనకాయ వెళ్ళి, మంట ఏమవుద్దురా? ఎక్కువ వద్దా తక్కువ వద్దా? ఎక్కువ అవుతుంది కదా. అది విషయ భోగలంపట్లో చిక్కుకున్న దీన, అంటే అత్యంత దీనమైన వాడు. ఓకే, ఆపేస్తాను. దీన, హీన, లోభులు అంటే ఎంగిలి చేత్తో కాకి కూడా విధించిన వాళ్ళు. దీన, హీన, లోభులు, రంగురంగుల స్వర్గాల అలంకారాలే లోకాలుగా మహా గొప్ప అని తృప్తి పడుతూ ఉంటారు. సరే, ఇక్కడికి ఆపేద్దాం.